నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఐడిబిఐ బ్యాంక్ అనగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకులో మీ డబ్బు ఉందా? ఈ బ్యాంకులో మీకు ఖాతా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకు ప్రత్యేకంగా ఈ బ్యాంకు గురించి చెప్తున్నానంటే ఆర్బీఐ వాళ్ళు ఈ బ్యాంక్పై పీసీఐని విధించారు, అనగా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని విధించారు. అనగా ఏంటంటే ఈ బ్యాంక్ ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఎవరికైనా లోన్ ఇవ్వాలన్నా, ఏదైనా చేంజెస్ చేయాలన్నా, చివరికి ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలన్నా కూడా ఆర్బీఐ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే. వాళ్ళు పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎటువంటి పని చేయలేరు. ఎందుకు ఇలా జరిగింది? దానికి కారణం ఏంటి? అసలు ఈ బ్యాంక్లో ఉన్న మీ డబ్బు సేఫా కాదా? ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐడిఐ బ్యాంక్ యొక్క వివరాలు తెలుసుకుందాం. ఈ బ్యాంక్ని 1964లో ప్రారంభించారు. ఈ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 1892 బ్రాంచ్లు ఉన్నాయి. ఏటీఎంస్ ఏమో 3683 ఏటీఎంస్ ఉన్నాయి. అండ్ ఈ బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతంటే 39,238 crores రూపీస్. అనగా ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఫార్ములా చెప్తున్నా. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీకి టోటల్గా 1,00,000 షేర్లు ఉన్నాయి. 1 lakh ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ప్రెజెంట్ ఆ షేర్ ప్రైస్ అనేది 10 రూపాయలు అనుకోండి. 1 lakh ఇంటూ 10 ఎంత? 10 లక్షలు. 10 లక్షలు అన్నది మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. సో ఇది ఎక్కువే ఉంది. లార్జ్ క్యాప్ కంపెనీ గుడ్. అండ్ ఈ బ్యాంక్ యొక్క టోటల్ డిపాజిట్స్ చూసుకున్నట్లయితే 2,23,732 కోట్లు. ఇవి డిపాజిట్స్ అనమాట. ఇప్పుడు అడ్వాన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అనగా లోన్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, ఇదంతా కలిపి 1,26,106 కోట్లు ఉంది. అనగా డిఫరెన్స్ ఆల్మోస్ట్ 1 lakh crores ఉంది. 1,00,000 కోట్ల డిఫరెన్స్ ఉందండి. ఏ బ్యాంక్ కన్నా లాభాలు పొందాలంటే ఆ బ్యాంక్ ఏం చేయాలి? అప్పులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి. అప్పుడేమవుద్ది? వాళ్ళకి వడ్డీలు వస్తూ ఉంటాయి. వడ్డీ వచ్చినట్లయితే ప్రాఫిట్ కదా. కానీ ఈ బ్యాంక్ ఏం చేస్తుంది? 2,00,000 కోట్లేమో డిపాజిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు మాత్రమే ఏం చేస్తుంది? లోన్స్ ఇస్తుంది. అనగా 50% ఆఫ్ ది అమౌంట్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఇంకో 50% ఆఫ్ ది అమౌంట్ అనగా ఆల్మోస్ట్ 1,00,000 కోట్లని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఇందుకని చెప్పే ప్రధాన కారణం ఇదే. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి తెలుసా? వాళ్ళకి మంచిగా ఒక 100 రూపాయలు డిపాజిట్స్ వచ్చినాయి అనుకోండి, 100 రూపాయల్లో 90 రూపాయలు లేదా 98 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాయి, అనగా లోన్స్ ఇస్తున్నాయి. కావున ఈ 98 రూపాయలకు గాను మంచిగా వడ్డీ వస్తూ ఉంటుంది, లాభాలు కూడా పెంచుకుంటూ పోతున్నారు, మంచి సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఈ ఐడిబిఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే 100 రూపాయలు డిపాజిట్స్ వచ్చినట్లయితే 100 రూపాయల్లో 50 రూపాయలు మాత్రమే లోన్స్ ఇస్తుంది. ఇంకో 50 రూపాయలు దాచిపెట్టుకుంటూ ఉన్నారు. 50 రూపాయలు అనగా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1 lakh crores రూపీస్ని దాచిపెట్టుకుంటూ ఉన్నారు. ఈ డబ్బుని వాళ్ళు ఏం చేస్తున్నారు? పెట్టుబడి పెడుతున్నారా లేదా సింపుల్గా దాచిపెట్టుకుంటూ ఉన్నారో కూడా క్లారిటీ ఏమి ఇవ్వట్లా. ఇదే ప్రధాన కారణం అనమాట. అండ్ ఈ బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పిఏ చూసుకున్నట్లయితే 25.08% ఉంది. చాలా 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 ఎక్కువ అండి. రీసెంట్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్కి ఎంతైతే గ్రాస్ ఎన్పిఏ ఉందో ఆల్మోస్ట్ అంతే గ్రాస్ ఎన్పిఏ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అసలు గ్రాస్ ఎన్పిఏ ఏంటంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ అన్నది 100 మందికి రుణం ఇచ్చింది అనుకోండి. ఆ 100 మందిలో చాలామంది, ఎక్కువ శాతం మంది 3 నెలలుగా అంటే 3 నెలల పాటు వడ్డీ అసలు ఏమీ తిరిగి చెల్లించట్లేదు అనుకోండి. అలాంటి వాటిలన్నింటినీ గ్రాస్ ఎన్పిఏ అంటామన్నమాట. ఇది తక్కువ ఉండాలి. మనం ఒకరికి రుణం ఇచ్చామంటే వాళ్ళు తిరిగి చెల్లించేలా ఉండాలి. కానీ ఈ బ్యాంక్ ద్వారా ఎవరెవరైతే రుణం పొందారో వాళ్ళలో 25% కన్నా ఎక్కువ శాతం మంది 3 నెలలుగా 1 రూపాయి కూడా పే చేయడంలా. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. ఇది జనరల్గా చూసుకున్నట్లయితే 1% 2% ఉండాలి. చాలా బ్యాంక్స్కి 1% మాత్రమే ఉంది. కానీ 1% ఎక్కడ, 25% ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది కూడా మెయిన్ రీజన్ అనమాట. మరియు నెట్ ఎన్పిఏ ఇది చూసుకున్నట్లయితే ఈ బ్యాంక్కి 2.67% ఉంది. అసలు ఇది 0 పాయింట్స్లో ఉండాలి. 0.8, 0.5, 1 ఈ రేంజ్లో ఉండాలి. కానీ 2.67% ఉంది. నెట్ ఎన్పిఏ ఏంటంటే వాళ్ళ డబ్బు ఇంక రాదు అని చెప్పి బ్యాంక్ ఫిక్స్ అయిపోద్ది అనమాట. వాళ్ళ లెక్కలని బుక్ నుంచి కూడా రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. అలాంటి నెట్ ఎన్పిఏ కూడా ఈ బ్యాంక్కి చాలా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ బ్యాంక్కి నెగిటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్.
ఇది బ్యాంక్కి 2.17% ఉంది. గుడ్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటంటే ఏ బ్యాంక్ అయినా సరే ఒకరికి రుణం ఇచ్చిందంటే వాళ్ళు వడ్డీ పే చేస్తారు. అండ్ ఎవరైనా ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్నారంటే డిపాజిట్ చేశారంటే బ్యాంకే కాస్త వడ్డీని పే చేయాలి. బ్యాంక్ ఎంత పే చేస్తుందో దానికన్నా బ్యాంక్ ఎంత రిసీవ్ చేసుకుంటుందో అదే ఎక్కువ ఉంటుంది కదా. ఈ పర్సెంట్ అన్నది 2.17% ఉంది. గుడ్. అండ్ కాషా రేషియో కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. కాషా రేషియో అనేది 47.75% ఉంది. కాషా అనగా కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్స్ని, సేవింగ్స్ అకౌంట్ని ఈ బ్యాంక్ అన్నది చాలా మంచిగా యూజ్ చేసుకుంటూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఇది వచ్చేసి 13.67% ఉంది. యాక్చువల్గా ఆర్బీఐ ప్రకారం 9 ఉండాలి, కానీ ఇది 13.67% ఉంది. గుడ్. అండ్ ముఖ్యంగా ఆర్ఓఏ అంటే రిటర్న్ ఆన్ అసెట్. ఇది ఏ కంపెనీ కన్నా ఏ బ్యాంక్ కన్నా పాజిటివ్లో ఉండాలి, కానీ ఈ బ్యాంక్కి నెగిటివ్లో ఉంది. ఎంత నెగిటివ్లో ఉందంటే -4.26% నెగిటివ్లో ఉంది. చూడండి, ఆర్ఓఏ అనగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాంక్ కన్నా లాభాలు వచ్చినా లేదా బ్యాంక్లో మంచిగా డబ్బు ఉన్నా ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి బ్యాంక్స్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తూ ఉంటాయి, ఉన్న డబ్బు డబుల్ అవుతూ ఉంటుంది. కానీ ఈ బ్యాంక్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది, కాకపోతే ఇన్వెస్ట్ చేయగా ఉన్న డబ్బు పోయి లాసెస్ వస్తూ ఉన్నాయి. ఎక్కడన్నా ప్రిన్సిపల్ పెరుగుతూ ఉండాలి, వడ్డీలు యాడ్ అవుతూ ఉండాలి, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ తగ్గుతూ ఉంది లాసెస్ రావడం వలన. ఎంత లాసెస్ అంటే -4.26%. ఇది కూడా నెగిటివే. సో ఈ బ్యాంక్కి ఎన్నైతే పాజిటివ్స్ ఉన్నాయో ఆ రేంజ్లో దానికన్నా ఎక్కువే నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇన్ని కారణాల వలన ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ బ్యాంక్పై పీసీఐని ఇంప్లిమెంట్ చేసింది, పీసీఐని విధించింది, అనగా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో ఈ బ్యాంక్ ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా, లోన్స్ ఇవ్వాలన్నా, చేంజెస్ చేయాలన్నా ఆర్బీఐ దగ్గర నుండి స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాల్సిందే. చిన్న చిన్న వాటికి అవసరం లేదు, పెద్ద పెద్ద వాటికి ఆర్బీఐ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆలోచించండి, మీ డబ్బు ఇందులో ఉందా గమనించండి. గ్రాస్ ఎన్పిఏ చాలా ఎక్కువ ఉంది. గ్రాస్ ఎన్పిఏ అన్నది ఈ రకంగానే పెరుగుతూ పోయింది అనుకోండి, అలాంటప్పుడు ఆర్బీఐ ఏ సమయంలో అయినా ఈ బ్యాంకుపై మోరటోరియంని విధించే ఛాన్స్ ఉంది, విధిస్తుంది అని నేను చెప్పడంలా. ఈ రకంగానే ట్రెండ్స్ అనేవి కొనసాగుతూ పోయిందనుకోండి, ఏ సమయంలో అన్నా విధించే ఛాన్స్ ఉంది. కావున మీ డబ్బు ఈ బ్యాంక్లో ఎంత సేఫో మీరే ఆలోచించుకోండి. మేము బ్యాంక్లో డబ్బు మొత్తం విత్డ్రా చేయండి అని నేను చెప్పను, కానీ ఆలోచించుకోండి. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఇన్ కేస్ మోరటోరియంని విధించినట్లయితే ఈ బ్యాంక్లో మన డబ్బు ఎంత ఉన్నా కూడా కాస్త అమౌంట్ని విత్డ్రా చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ మోరటోరియం అన్నది 1 మంత్ పెట్టారనుకోండి, ఈ 1 మంత్లో మీరు కేవలం 25,000 మాత్రమే విత్డ్రా చేసుకోగలరు అని చెప్తారు. అలాంటప్పుడు ఈ బ్యాంక్లో 5 కోట్లు 10 కోట్లు ఉన్నా కూడా 25,000 మాత్రమే మనం చేసుకోగలం. వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి, మాకు పెళ్ళుంది, హెల్త్ పర్పస్ అది ఇది చూపించామనుకోండి కాస్త ఎక్కువ విత్డ్రా చేసుకోమంటారు. కానీ జనరల్ పబ్లిక్కి కేవలం 25,000 50,000 వాళ్ళు ఎంతైతే పెడితే అంత మాత్రమే మనం విత్డ్రా చేసుకోగలం. ఇదనమాట. సో ఈ రకమైన బ్యాంక్స్ గురించి పూర్తి నాలెడ్జ్ కావాలన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ట్యాక్స్ గురించి, ఒక మాటలో చెప్పాలంటే పర్సనల్ ఫినాన్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 32 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, పర్సనల్ ఫినాన్స్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.